ఈ అబ్బాయి, ఈ జాషువా ఎవరైతే ఉన్నారో, సుదీక్షతో ఉన్నటువంటి అబ్బాయి ఆ! హోటల్ రూమ్‌కి 10 గంటలకు వచ్చాడు. వచ్చిన తర్వాత సాయంత్రం వరకు కూడా ఈ విషయాన్ని లైమ్‌లైట్‌లోకి తేకపోవడానికి ఏంటి కారణం అనేది మనకి ఇంతవరకు ఆ! అర్థం కావట్లేదు. డిక్లరేషన్ చేయకపోతే ఏమవుతుందంటే, ఎంతకాలం దాన్ని ఇప్పుడు రోజులు గడిచే కొద్దీ రకరకాలుగా మాట్లాడతారమ్మా. రకరకాలుగా మాట్లాడతారు. మనకిప్పుడు బిడ్డ చనిపోయిందనే దానికన్నా కూడా ఆ మాటలు చాలా మానసిక వేదనకు గురి చేస్తాయి. ఇప్పుడు ఆ అమ్మాయి పక్కన అబ్బాయిని మనం ఒక మంచి ఫ్రెండే అని అనుకోగలము. హ్మ్. కానీ అందరూ అట్లా ఆలోచించలేరు కదా! ఎవరితో వెళ్ళిపోయిందో, వాడు ఈమెను ఏం చేశాడో, ఎవరన్నా అబ్బాయిలు అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయారా? ఇలాంటి రకరకాల అనుమానాలు ఇంకా ఏమేమో బయటకొస్తాయి. అంటే రోజులు గడిచే కొద్దీ. హ్మ్. దానికన్నా ఎందుకంటే సముద్రం వరకు వచ్చిన పిల్ల ఆ దరిదాపుల్లో ఎక్కడా లేదు. 15 రోజుల నుంచి వెతికినా కూడా పైన హెలికాప్టర్‌ని పెట్టి వెతికినా, సముద్రంలోకి జనాల్ని పంపించి వాళ్ళని మళ్ళీ ఎక్స్‌పర్ట్స్‌ని పంపించినా కూడా అవుట్‌పుట్ లేదు అని అనుకున్నప్పుడు, మరి ఆ అమ్మాయి చనిపోయిందని ఒకటి డిక్లరేషన్ చేయమని వాళ్ళు అడుగుతున్నారు. రైట్. ఎందుకంటే ఎన్ని రోజులు ఈ మానసిక వేదన వాళ్ళకి.